వెల్కమ్ టు మాలిన్ కిచెన్. ఈ రోజైతే మనం రవ్వ లడ్డు చేసుకున్నామండి. ఈ రవ్వ లడ్డూలో చాలా చిన్న బంధువులు ఎవరు వచ్చినా సరే మన ఇంటికి మనం తొందరగా ఇలా చేసేసుకోవచ్చు. ఫుల్గా భలేగా ఉంటాయండి, టేస్టీగా సూపర్ గా ఉంటది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి. వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. వీడియో అయితే పూర్తిగా చూడండి. వీడియోలో ఎలాగుందో అలాగే చేయండి. అద్దరిపోతాయి ఈ రవ్వ లడ్డూలు అయితే. బాగా చూడండి. థ్యాంక్ యూ. మనం ఒక బౌల్ తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి చూడండి, మనమైతే ఒక కప్పుతో నేను బొంబాయి రవ్వ అండి, సన్న రవ్వ అంటారు కదా, అదైతే ఒక కప్పు తీసుకున్నానండి. మనం ఏదైనా పెట్టుకోవచ్చండి, గిలాస్ అయినా సరే గిన్నె అయినా సరే మన ఇష్టం అండి. నేనైతే ఒక కప్పు రవ్వ మనం ఈ గిన్నెలో వేసేసుకోవాలి. అలాగే మనం చూడండి ఒక పావు కప్పు కోకోనట్ పౌడర్ అండి, కొబ్బరి పొడి అండి. పచ్చి కొబ్బరి అయినా మనం తురుముకొని తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ కోకోనట్ పౌడర్ మనం పావు కప్పు తీసుకున్నాం, ఇందులో వేసేసుకోవాలి. అలాగే మనం ఏ కప్పుతో మనం రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతోని కప్పు నిండా మనం పాలండి, కాచి చల్లార్చిన చల్ల పాలైనా పచ్చి పాలైనా మనం తీసుకోవచ్చు, ఇందులోనే వేసుకోవాలి. అలాగే మనం ఒక్కసారి చెంచాతో అయితే కలిపేసుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టేసి ఒక 10 నిమిషాలైనా పెట్టుకోవచ్చండి. ఇలాగే పెడదాం మనం పక్కకి. మనం ఒక ఫ్రై పెన్ అయినా కడాయి అయినా ఏదో ఒకటి మనం తీసుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని పెట్టుకున్న తర్వాత మనం అయితే ఒక 2 స్పూన్ల నెయ్యి అయితే వేసుకోవాలి. నెయ్యి ఎక్కిన తర్వాత మనం చూడండి, జీడిపప్పు అయితే నేను పెద్ద ముక్కలు కట్ చేసుకున్నానండి. అలాగే బాదం, అలాగే కిస్మిస్ అండి. ఇవన్నీ మనం ఈ నేతిలో ఇలాగ అయిపోయిన తర్వాత మనం ఇవన్నీ ప్లేట్లో తీసుకుందామండి. ఇలా తీసుకొని మనం ఈ పక్కన అయితే పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఇందులోకి మనం చూడండి, ఇందాక అయితే మనం నానబెట్టుకున్నాం కదండి ఈ రవ్వ కొబ్బరి, చూడండి ఇలాగైతే అయింది. మనకు ఈ మిశ్రమాన్ని మనం ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం కలుపుకుంటానే మనం వేయించుకోవాలండి. బాగా మాడిపోకుండా మనం ఇలాగే వేయించుకోవాలి. ఇలాగే మంట స్లోగా పెట్టుకొని మనం వేయించుకుంటూ ఉండాలండి. బాగా తడితనం ఉండకూడదు, మాడిపోకూడదండి. ఇలాగే వేయించుకోవాలి. ఇంకా ఒక 2 నిమిషాలు అయితే వేయించుకుందాం. మనకు ఇలాగైతే అయింది. 2 నిమిషాలు అయితే వేయించుకున్నామండి. చూడండి ఇలాగైతే అయింది. మనకు బాగా రవ్వ పొడి పొడిగా అయిపోయింది, చూసారా? ఇలాగ అయ్యేటప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం. ఆఫ్ చేసుకొని బాగా చల్లారించుకుందామండి. ఇలాగే మనం ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇందులోకి మనం చూడండి, ఈ కప్పుతో నేను రవ్వ తీసుకున్నాను, అదే కప్పుతో నేను ఒక కప్పు చక్కెర వేసుకుంటున్నాను. పంచదార మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే మనం 4 యాలక్కాయలు వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు బాగా మెత్తగా మిక్సీ పడదాం. మిక్సీ అయితే పట్టేసుకున్నాం. మనం ఈ చక్కెర పొడిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఇందాక మనం చేసుకొని రవ్వ పెట్టుకున్నాం కదండి, కొద్దిగా అయితే చల్లారిందండి. ఇప్పుడు మనం చెయ్యనే వేసుకోవచ్చండి. ఇలాగ అయ్యేటప్పుడు మనం ఇప్పుడు ఇందులో మనం చక్కెర పొడి చేసుకున్నాం కదండి, ఈ పొడిని మనం ఈ మిశ్రమంలో వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్నామండి చక్కెర పొడి అంతా. కలుపుకున్న తర్వాత మనం అన్నీ వేయించుకున్నాం కదా, మనం ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలిపేసుకోవాలి. మళ్ళా అలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోనే ఒక 2-3 స్పూన్ల నెయ్యి అయితే వేసుకోవాలి. వేసుకొని మనం ఇప్పుడు చేతితో బాగా మనం కలుపుకేసుకోవాలండి. బాగా నెయ్యి ఇదంతాని ఇలా కలుపుకున్న తర్వాత మనం కొంచెం తీసుకొని ఇలాగా చేయాలండి. ఉండలు కట్టకపోతే మళ్ళీ కొద్దిగా 2 స్పూన్ల నెయ్యి అయితే వేసుకోవాలి. మనం నెయ్యి వేసుకుంటే బాగుంటుందండి. వేసుకొని ఇది కూడా మనం బాగా కలిపేసుకుందాం. ఇలాగైతే మనం బాగా కలుపుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే మనకు ఎంత సైజు కావాలో మనం అంతంత తీసుకొని ఉండలు అయితే చేసుకోవాలి.
ఇలాగైతే అన్ని లడ్డూలు చేసుకుందామండి. చూడండి నేనైతే ఇలా చేస్తా ఉన్నాను. ఇదంతా చేసేసుకుందామండి మనం లడ్డూలు. ఇలాగ మనం చేసుకుంటే చాలా హెల్దీగా ఉంటారండి. మనం పాలు వేసుకుందాం, నెయ్యి వేసుకుందాం, అన్ని బలమైన వస్తువులేనండి, చాలా బాగుంటాయండి. నేనైతే వీడియో పెట్టలేదండి, చాలా రోజులైంది నేను వీడియోస్ పెట్టి. ఎందుకు పెట్టలేదంటే నేను మార్కెట్కి వెళ్ళి వచ్చేటప్పుడు నా ఫోన్ పోయిందండి, అందువలన నేను పెట్టలేకపోయానండి. ఇప్పటి నుంచి కంటిన్యూగా అయితే పెడతానండి. మీరు దయచేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి, తప్పకుండా చేయాలండి. మీ సంతోషంగా మీరు లైక్, షేర్ చేస్తే మాకు సంతోషంగా ఉంటుందండి. అంతే అండి, ఎంతో సింపుల్గా అయిపోయే రెసిపీ రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్ చేయండి.